ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రభువునందు ప్రియమైన శ్రోతలకు శుభోదయం. ఈరోజు ధ్యానాంశము మనస్సును నూతన పరుచుకొనుట, రెన్యూయింగ్ ద మైండ్. మీరు ఒక రెండు దారుల కూడలిలో నిలబడి ఉన్నట్లు ఊహించండి. ఒక దారి మీ జీవితాన్ని ఇప్పటి వరకు నిర్వచించిన నిరాశలు, భయాలు, అపజయాల వైపుకు తీసుకువెళ్తుంది. రెండవ దారి ఉద్దేశం, శాంతి, శక్తితో నిండిన జీవన ప్రయాణం. మీరు ఏ మార్గం ఎంచుకుంటారు? ఈరోజు మనం అపొస్తలుడైన పౌలు రోమీయులకు వ్రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం గురించి ధ్యానించబోతున్నాం. వాక్యము ఇలా చెబుతూ ఉంది: మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమంను సంపూర్ణమునైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. ఈ వాక్యం ద్వారా అపొస్తలుడైన పౌలు మనకు రెండవ మార్గమైన జీవన ప్రయాణానికి తాళం ఇస్తున్నాడు. ప్రస్తుతం ప్రపంచం మన మీద ప్రకటనలు, సోషల్ మీడియా, సంస్కృతి అనే ఒత్తిళ్లతో దాడి చేస్తూ ఉంది. దీనివలన మన మనస్సు ఒక యుద్ధరంగం అయింది. కానీ దేవుడు మనలను నూతనీకరణకు పిలుస్తున్నాడు. ఇది ఒకేసారి జరిగే మార్పు కాదు, ప్రతిరోజు జరిగే మార్పు. ఈరోజు ఈ వాక్య ధ్యానం ద్వారా మన జీవితాన్ని ఎలా మార్చుకోవాలో చూద్దాం. మొదట పౌలు ఈ లోకంను అనుసరింపకండి అని హెచ్చరించాడు. అంటే ఒక మూసలో లేదా నమూనాలో ఒత్తివేయబడడం, అంటే చతురస్రాన్ని గుండ్రంగా చేయాలని ప్రయత్నించడం లాంటిది. లోకపు నమూనా ఏమిటి? స్వార్థ జీవితం, విజయము, ఆనందము, గుర్తింపు కోసం పరిగెత్తడం లాంటివి. నిర్గమకాండము 23:2 చెడును అనుసరించుటకై జనసమూహంను వెంబడింపకూడదు అని చెబుతూ ఉంది. ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశం చేరడానికి ముందు 40 సంవత్సరములు అరణ్యంలో తిరిగారు. ఎందుకంటే వారు దేవుని మార్గమును కాకుండా ఐగుప్తు పద్ధతులను అనుసరించారు. లోతు సొదొమ పట్టణం యొక్క సంపదను ఎంచుకొని చివరికి తన కుటుంబాన్ని కోల్పోయాడు. ఈ రోజుల్లో కూడా లోకం నీ హృదయాన్ని అనుసరించు అని చెప్తూ ఉంది. కానీ దేవుని వాక్యం హృదయం అన్నిటికంటే మోసకరమైనది అని చెబుతూ ఉంది. లోకాన్ని అనుసరించడం చివరికి శూన్యతకు దారితీస్తుంది. ఒక యువకుడు ఉద్యోగ బాధ్యతలలో సక్సెస్కు అలవాటు పడి వారంకు 80 గంటలు పనిచేసి చివరికి తన కుటుంబాన్ని కోల్పోయి నిరాశలో పడిపోయాడు. ఈ లోకపు నమూనా దేవుని రూపకల్పనకు సరిపోదు. రెండవది లేఖన భాగము మీ మనస్సు నూతనీకరణ చెందటం వలన రూపాంతరం పొందండి అని చెబుతూ ఉంది. రూపాంతరం అంటే గొంగళి పురుగు రూప పరిణామం చెంది సీతాకోక చిలుకగా మారినట్లు లోపలి నుంచి కలిగే మార్పుల సముదాయం. ఇది బయటికి కనిపించే మార్పు కాదు. ఇది ఎలా జరుగుతుంది? దేవుని వాక్యం ద్వారానే జరుగుతుంది. కీర్తన 119:11 నేను నీకు విరోధంగా పాపం చేయకుండునట్లు నీ వాక్యంను నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను అని చెబుతూ ఉంది. మత్తయి 4వ అధ్యాయంలో యేసు కూడా అరణ్యంలో శోధనకు గురి అయినప్పుడు దేవుని వాక్యాన్ని ఉపయోగించి సాతాను మీద విజయం సాధించాడు. అపవాది 3 సందర్భములలో యేసు ప్రభువును శోధించినప్పుడు ప్రతిసారి యేసు ప్రభువు సాతానుతో ఇట్లు వ్రాయబడినది అంటూ లేఖనములను అనుసరించి జవాబు చెప్పడం ఒక నూతనీకరించబడిన ఆలోచన. ఫిలిప్పీ 4:8 ప్రకారం వ్యర్థమైన విషయాల కంటే సత్యమైనవి, మాన్యమైనవి, న్యాయమైనవి, పవిత్రమైనవి, రమ్యమైనవి, ఖ్యాతిగల వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. కాబట్టి మన మనస్సును నూతనపరచమని ప్రార్థిద్దాం. ఒక సోదరి తన పరిస్థితిని బట్టి చాలా ఆందోళనతో బాధపడుతూ ఉండేది. కానీ యెషయా 26:3 వాక్యం, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు అన్న వాగ్దానం ఆమెలోని ఆందోళనను పూర్తిగా తొలగించింది. ఆమె జీవితం మారిపోయింది. మూడవది దేవుని చిత్తంను గ్రహించడం. నూతనీకరించబడిన మనస్సు ఒక పరీక్షించే పరికరం లాంటిది. ఎఫెసీ 5:17 ప్రభువు చిత్తమేమిటో గ్రహించండి అని చెప్తూ ఉంది. ఎస్తేరు ఉపవాసం మరియు ప్రార్థన ద్వారా
దేవుని చిత్తాన్ని గ్రహించి తన ప్రజలను రక్షించింది. దానియేలు లోకపు ఆహారాన్ని నిరాకరించి దేవుని పట్ల విశ్వాసంతో నిలిచాడు. ప్రియమైన వారలారా, మనస్సు నూతనీకరణ అనేది లోకాన్ని అనుసరించకుండా రూపాంతరం పొందడానికి తాళం లాంటిది. రక్షణ అనే శిరస్త్రాణంను, దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి అని దైవ గ్రంథం మనకు మార్గనిర్దేశం చేస్తూ ఉంది. ఇది శోధనలను జయించడానికి, సత్యమును నిలబెట్టడానికి, ఆత్మను బలపరచడానికి సహాయం చేస్తుంది మరియు సాతాను కుట్రలకు ఎదురు నిలబడే శక్తిని ఇస్తుంది. అప్పుడు మన జీవితం నీటి ప్రవాహంల యొద్ద నాటబడిన వృక్షంలా ఫలవంతమైనదిగా, స్థిరమైనదిగా ఉండగలదు. అందుకోసం ఈరోజే ఒక నిర్ణయం తీసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరలోక తండ్రి, నీ ఆత్మ మరియు నీ వాక్యము చేత మా మనస్సులను నూతనీకరించుము, మా జీవితాలను మార్పు చేసి నీ చిత్త ప్రకారం నడిపించుమని యేసునామంలో ప్రార్థించుచున్నాము. ఆమెన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 948585085039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.